తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 9 గంటలు దాటినా చలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మాడుగులలో కనిష్ట ఉష్ణోగ్రత 14.5 డిగ్రీలు నమోదు కాగా అనేక జిల్లాల్లో 20 నుంచి 25 డిగ్రీల మధ్య నమోదైంది. ఇక తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మెదక్లో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు, హైదరాబాద్ 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మరోవైపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇక వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఆంధ్రప్రదేశ్ లో చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. దీని ప్రభావంతో చలిగాలు కూడా ఎక్కువయ్యాయి. ఇంకో పక్క అల్లూరి సీతారామం జిల్లా ఏజెన్సీ గుప్పెట్ల చలిలో చిక్కుందని కూడా చెప్పుకోవచ్చు. మాన్యం వాసులు చలి దెబ్బకి గజగజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఏజెన్సీ అంతా కూడా మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా కూడా మారిపోయింది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఏజెన్సీలో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ కూడా తెల్లవారుజాము నుంచే చలిగాలు వేస్తా ఉన్నాయి. ఉష్ణోగ్రతల కనిష్టం ఏకంగా 8 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, మంకీ క్యాప్లు లేదే ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొని ఉంది. స్థానిక వ్యాపారులు సైతం కూడా చలి మంటలు వేసుకొని ఉపశమనమవుతున్నారు. గిరిజన గూడెల్లో వృద్ధులు, చిన్నపిల్లలు చలి తీవ్రతకు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంకో పక్క ఈ చలి తీవ్రతతోటి రాష్ట్ర వ్యాప్తంగా దట్టమైన పొగమంచు పడుతూ వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. చలికి తోడు పొగమంచు కూడా ఏజెన్సీ ప్రాంతంతో పాటు రాష్ట్రాన్ని కూడా కమ్మేసింది. తెల్లటి వేగాలు రోడ్డు మీదకి దిగి వచ్చినట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్ రోడ్లో ప్రయాణించేటువంటి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించగా పగటిపూట కూడా లైట్లు వేసుకొని వాహనాలు నడిపించవలసిన పరిస్థితి కనబడుతుంది. ఆర్టీసీ బస్సులు కూడా స్లోగా వెళ్తూ టైం పాలనకు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొని ఉంది. ఒక పక్క ఈ చలి తీవ్రతతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చలి తీవ్రత పెరగడంతో చలి గాలులు కూడా ఎక్కువగా వీస్తా ప్రజల్ని కొంత ఇబ్బందులకైతే గురి చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని తెలంగాణ నుంచి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్, అప్డేట్స్ ఏంటి? దేవిక, తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత స్వల్పంగా పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర జిల్లాలో చలిగాలు ఎక్కువయ్యాయి. ఉష్ణోగ్రతలు సాధారణ కంటే తక్కువగా నమోదవుతున్నతో పాటు తెలంగాణలో కూడా చలి ప్రభావం ఎక్కువ ఉంది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల వంటి జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువ ఉంది. ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ఇవి సింగిల్ డిజిట్లు నమోదు అవడంతో అక్కడ ప్రజలంతా చలికి తీవ్రతతో బాగా ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన ఈ చలి తీవ్రత రికార్డు స్థాయికి పడిపోయిన ఈ ఉష్ణోగ్రతలు తెలంగాణ చలిగాలు తీవ్రత పెరుగుతుందో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోతున్నాయి. ఆసిఫాబాద్ లో ఈ ఏడాది అత్యంత చలి నమోదైనట్టు హైదరాబాద్ లో చలి ప్రభావం కూడా కనిపిస్తుంది. చలి నుంచి రక్షణ వెచ్చని దుస్తులు ధరించడం, వేడి ఆహారం తీసుకోవడం, చర్మరక్షణ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత వల్ల ఉదయం 9 గంటల దాటిన చలి ప్రభావం తగ్గట్లేదు. మెదక్లో 14.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా హైదరాబాద్ లో 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ పడిపోతున్న ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్త తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి అని వైద్య సూచనలు చేస్తున్నారు. గ్రామాల్లో అయితే ప్రజలు ఈ చలికి వణికిపోతున్నారు. చలిమంటలు వేసుకొని ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈ ఉదయం పూట వాహనాలు వెళ్ళలేకపోతున్నాయి. ఈ మంచు దుప్పటి కప్పుకున్న ఈ ప్రాంతాల్లో అయితే నారాయణ ఖేడ్, జహీరాబాద్ తో పాటు బిహెచ్ఎల్ ప్రాంతాలు కూడా చలి తీవ్రత ఎక్కువ ఉంది. మంచు కురుస్తుంది. మంచు దుప్పటి కప్పుకున్నట్టు ఉండడం వల్ల ఈ వాహన చోదకులకు కూడా ఇబ్బందికరంగా మారింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్.